హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు వీడియోలో మనము గణిత శాస్త్ర బోధన పద్ధతుల గురించి సగం చెప్పుకున్నామండి ఒక పార్ట్గా. ఈ వీడియోలో మూడవ పాఠముగా వచ్చేసి గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, బోధన లక్ష్యాలకు సంబంధించి మనము ఇప్పుడు రెండవ పార్ట్ను పూర్తిగా చెప్పుకుందాము. ఓకేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్యాలు దేని ఆధారంగా స్పష్టంగా రాయబడాలి? విద్యార్థుల అభ్యసన దీర్ఘకాలికమైనదై మూల్యాంకనం కష్టం అయ్యేది. ఉద్దేశం స్వల్పకాలికమై సాధింపబడిందా లేదా అని తక్కువ కాలంలో మూల్యాంకనం చేయగలిగేవిగా ఉండేవి. లక్ష్యాలు ముందుగానే నిర్ణయింపబడేవి. లక్ష్యాలు లక్ష్య అర్థాన్ని పరిమితం చేసేవి. స్పష్టీకరణలు బోధన అభ్యసన సందర్భాల అంతర్దృష్టిని కలిగించేవి. నిర్దిష్ట లక్ష్యాలు విద్య అంతిమ ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వాన్ని అన్ని కోణాల్లోనూ వృద్ధి చేయడం. ఒక వ్యక్తి మూర్తిమత్వానికి అతని పరిసరాలకు మధ్య జరిగిన పరస్పర చర్య ఫలితం ప్రవర్తన. ఒక జీవి చూపించే ప్రతిచర్యల సమూహం ప్రవర్తన. ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఏ నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శన ఆశిస్తామో ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తన లక్ష్యాలు అన్నది విలియం డిరోయే. సాధారణ లక్ష్యాల లక్షణాలు: 1. సాధారణ స్థాయిలో రూపొందించడం జరుగును. 2. అస్పష్టంగా ఉంటాయి. 3. సాధించడానికి ఎక్కువ కాలం కావాలి. 4. మూల్యాంకనం చేయడం కష్టం. అభ్యసన అనుభవంతో పరస్పర చర్య పొందే ముందు అతని ప్రవర్తనలో కోరదగిన మార్పును ఏమంటారు? స్పష్టీకరణ. విద్యార్థి అభ్యసనానుభవంతో పరస్పర చర్య పొందిన తర్వాత ఏర్పడిన దానిని ఏమంటారు? అభ్యసన ఫలితం. ఉపాధ్యాయుడు విద్యాంశాలను బోధించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు 4. 1. అభ్యసన మనోవిజ్ఞానం. 2. సంఘ ఆవశ్యకాలు. 3. సాంఘిక విద్యాతత్వ శాస్త్రాలు. 4. అభ్యసించే వారి అధ్యయనాలు. బోధన లక్ష్యాలను రూపొందించడంలో నియమాలను పాటించాలని పేర్కొన్నది. ఫస్ట్, విద్యా లక్ష్యాలను వర్గీకరించినది డాక్టర్ బిఎస్ బ్లూమ్. ఫస్ట్ ప్రకారం లక్ష్యంలో ఉండే 2 భాగాలు: 1 విషయ భాగం, 2 ప్రవర్తనా మార్పు భాగం. బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు నిర్వహణకు ఉపయోగపడేవి విద్యా లక్ష్యాలు. జీవశాస్త్రంలో వర్గీకరణను సూచించడానికి ఉపయోగించే పదం టాక్సానమీ. విద్యా లక్ష్యాలను వర్గీకరించడానికి టాక్సానమీ అనే పదాన్ని ఉపయోగించినది డాక్టర్ బిఎస్ బ్లూమ్. మూల్యాంకనం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో ఒక ప్రత్యేక పద్ధతిలో బోధన ద్వారా కలుగజేసే పరివర్తనలను విద్యా లక్ష్యాలు అన్నది డాక్టర్ బిఎస్ బ్లూమ్. విద్యా విధానంలో విద్యా పద్ధతుల అంతిమ ఉపయోగాలను సూచించే ప్రవచనాలు
విద్యా లక్ష్యాలు. లక్ష్యాలను ఎన్ని వర్గాలుగా విభజించారు? 3. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం లక్ష్యాలను రూపొందించింది ఎవరు? ఎలిజబెత్ సింప్సన్, అమెరికా దేశానికి చెందినవారు. మానసిక చలనాత్మక రంగం లక్ష్యాలను వర్గీకరించింది ఆర్హెచ్ దవే. జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు: 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, 4 విశ్లేషణ, 5 సంశ్లేషణ, 6 మూల్యాంకనం. పొందిన జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవడం, గుర్తించడం, ప్రజ్ఞా సామర్థ్యాలను, నైపుణ్యాలను అభివృద్ధిపరచడంలో వ్యవహరించే లక్ష్యాలు జ్ఞానరంగానికి చెందినవని వర్గీకరించింది బ్లూమ్. అనువాదం చేయడం, వ్యాఖ్యానించడం, బహిర్వేషణం, అవగాహన. వ్యక్తి పోకడలు, అభిరుచులు, దృక్పథాలు, విలువలు ఏ రంగానికి చెందిన అంశాలు? భావావేశ రంగం. భావావేశానికి చెందిన విద్యా లక్ష్యాలను వర్గీకరించినది ఎవరు? బ్లూమ్, క్రాల్బిల్, మసియా. భావావేశ రంగంలోని విద్యా లక్ష్యాలు: 1 గ్రహించడం, 2 ప్రతిస్పందన, 3 విలువ కట్టడం, 4 వ్యవస్థీకరించడం, 5 శీలస్థాపనం. అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యాసన అనేది ప్రవర్తన పరివర్తన. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు: 1 అనుకరణ, 2 హస్తలాఘవం, 3 సునిశ్చితత్వం, 4 ఆర్టిక్యులేషన్, 5 సహజత్వం. లక్ష్యం పరిధిని పరిమితం చేసేవి ప్రవర్తన పరివర్తనాలు. లక్ష్యాల మధ్య తేడాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. పరీక్షాంశాలను తయారు చేయడానికి ఉపయోగపడేవి స్పష్టీకరణలు. స్పష్టీకరణంలో గల 2 అంశాలలో విద్యార్థి ప్రవర్తనలోని మార్పును సూచించే భాగాన్ని ఏమంటారు? సంస్కరణ భాగం. జ్ఞానం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు 2. 1 జ్ఞప్తికి తెచ్చుకొనుట, 2 గుర్తించుట. అనువదించుట. విద్యార్థి ఇచ్చిన గణిత వ్యాఖ్యలను, భావనలు, ప్రక్రియలు మొదలైన వాటిలోని దోషాలను సరిదిద్దటం, భేదాలను కనుక్కోవడం, విచక్షణ చేయడం, ప్రతిక్షేపించడం, ఫలితాలను సరిచూడడం, స్వంతంగా ఉదాహరణలు ఇవ్వడం, వర్గీకరించడం, ఫలితాలను అంచనా వేయడం, సంబంధాలను పోలికలను గుర్తించడం. ఏ స్పష్టీకరణ అవగాహన. అమూర్త భావాన్ని ఒక ప్రత్యేక మూర్త సంబంధంలో ఉపయోగించి సమస్య సాధనను రాబట్టడం. అభ్యాసకునిలో భవిష్యత్తును చెప్పే సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడం. సమస్యను విశ్లేషణ చేయడం. సమస్య సాధన కోసం తగిన పరిస్థితిని ఎంపిక చేయడం. కొత్త పద్ధతులు చూపించడం. పరస్పర సంబంధాలను స్థాపించడం. సామాన్యీకరించడం. ప్రాగుక్తీకరించడం. నూతన పరిస్థితులలో సాధనలు సూచించడం. ఏ లక్ష్యం యొక్క స్పష్టీకరణ? వినియోగం.
వినియోగాన్నే అనువర్తనం అని కూడా అంటారు. విద్యార్థి గణిత క్లబ్బులలో, వ్యాసక్తులలో చురుగ్గా పాల్గొనడం, తన తీరిక సమయాలలో గణిత సంబంధమైన వ్యాసక్తులలో మునిగి ఉండటం, ఏ లక్ష్యం స్పష్టీకరణ, అభిరుచి. విద్యార్థి మేధావంతమైన నిజాయితీతనాన్ని పొందడం అను స్పష్టీకరణకు చెందిన లక్ష్యం శాస్త్రీయ వైఖరి. విద్యార్థి సాధనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించనిదే ఒక నిర్ణయానికి రాడు. గణిత సాధనలోని ఆలోచనలలోని దోషాలను ఎత్తి చూపడం శాస్త్రీయ వైఖరి. విద్యార్థి ఉత్తమ గణితోపాధ్యాయులను, విద్యార్థులను కలుసుకోవడానికి ఇష్టపడతాడు. అనుకూల వైఖరి. విద్యార్థి శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలను కొనియాడెను. భావావేశ రంగం. విద్యార్థి విభిన్న విషయాలను కనుగొన్న పరిశోధనలు చేసిన విశేష కృషి చేసిన వారి జీవిత చరిత్రలను, వారి రచనలను చదవడం అభినందన, ప్రశంసనీయత. చిత్రలేఖన నైపుణ్యం, మానసిక చలనాత్మక రంగం. విద్యార్థి పటాలలోని భాగాలను క్రమబద్ధంగా, ఖచ్చితంగా గుర్తిస్తాడు. చిత్రలేఖన నైపుణ్యం. విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు. హస్తలాఘవ నైపుణ్యం, హస్త నిపుణత అని కూడా అంటారు. బ్లూమ్స్ పథకాన్ని ఉపయోగించడంలో అంతర్గతపు అపాయం ఉందని, ఒక నిర్దిష్ట అభ్యసన వ్యాసంగం బోధనలోనే అంతమైపోవచ్చునని, లేదా అంతిమ గమ్యాలు ఉపాధ్యాయ దృష్టికి దాటిపోవచ్చునని తలచినవారు మోర్స్ మరియు మ్యాక్స్ వింగో. విద్యార్థులు పాల్గొన్న అంశాలకి వారిలో ప్రవర్తన మార్పులు తీసుకువచ్చే అంశాలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి, కానీ పాఠ్యాంశానికి, లక్ష్య సాధనకు కాదు అని అభిప్రాయపడినవారు జాక్సన్. మన విద్యా విధానంలో బ్లూమ్స్ వర్గీకరణను ఉపయోగించి ఉపాధ్యాయులు చాలా వరకు లక్ష్యాలను మ్రొక్కుబడిగా రాయడం, సాధించడానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ ఉపాధ్యాయులు మనఃపూర్వకంగా ప్రయత్నం చేయడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసిన వారు సాకెట్. బ్లూమ్స్ వర్గీకరణలలో విలువల గురించి ఎక్కడా స్పష్టత లేదని పేర్కొన్నవారు ఆర్న్వేల్. బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనదని, సంపూర్ణత లేదని, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన వారు కెల్లీ ల్యూటోమ్. విశ్లేషణ, సంశ్లేషణ లాంటి అంశాలను 14-15 సంవత్సరాలలో సాధించడం సులువు కాదని అభిప్రాయపడినవారు కెల్లీ ల్యూటోమ్. గణిత శాస్త్రంలో ఉన్న పరిచయం జీవశాస్త్ర అభివృద్ధికి మూల కారణం అన్నది జాన్ గ్రిగర్ మెండల్. ఈయన జన్యుశాస్త్ర పితామహుడు. ఉదాహరణ బఠానీ మొక్క. అంటే బఠానీ మొక్క మీద ఈయన ప్రయోగం చేశాడనమాట. చారిత్రక విషయాల అవగాహనకు ఉపయోగించేవి ఏంటంటే టైమ్ లైన్ చార్ట్లు ఉపయోగిస్తారు. వీటితో ఈ యొక్క 3వ పాఠము కూడా కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మరొక లెసన్తో మనము వీడియోలో కలుసుకుందాం. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?